మీరు మీ పిల్లలకు శరీర జ్ఞానం నేర్పిస్తున్నారా? బాడీ క్లాసెస్ ఇస్తున్నారా? ఇవేమి క్లాసెస్ స్కూల్లో చెప్తారు కదా, మనం ఎందుకు చెప్పాలి అని తెల్లమొక వేసి చూడకండి. ఇప్పుడున్న రోజుల్లో పిల్లలు వయసు పెరిగే కొద్దీ వయసును బట్టి వాళ్ళ శరీరంలో జరిగే మార్పులు వాళ్ళకి తెలియాలి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. వయసు పెరిగే కొద్దీ హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని రకాల కోరికలు పుడుతూ ఉంటాయి. అప్పటి వరకు పక్కనే ఉన్న అమ్మాయి సడన్గా అప్సరసలా కనబడుతుంది, దేవకన్యలా కనబడుతుంది. సో అప్పటి వరకు కలిసి చదువుకున్న అబ్బాయి, కలిసి తిరిగిన అబ్బాయి గ్రీక్ వీరులాగా అందగాళ్ళలా కనబడతాడు. సో కారణం హార్మోన్స్ ప్రాబ్లమ్స్. సో అది కలగకపోతేనే ఇబ్బంది, కలిగితే ప్రాబ్లం కాదు. సో కానీ అవి ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మన బాడీలో జరిగే మార్పులు ఏంటి అనేది పిల్లలకి అవగాహన కల్పించాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. మీకు అబ్బాయి ఉన్నా అమ్మాయి ఉన్నా సరే, వాళ్ళ శరీరంలో ఏ వయసులో ఏ మార్పులు జరుగుతాయి అనేది వాళ్ళకి ప్రత్యేకించి కూర్చోబెట్టి వివరించండి. సో ఆ మార్పులని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఆ కోరికలను ఎలా అదుపు చేసుకోవాలో కూడా నేర్పించండి. స్కూల్లోనో ట్యూషన్లోనో ఈ క్లాసులు చెప్పరు, తల్లిదండ్రులుగా మీరు మాత్రమే చెప్పాలి. సో తద్వారా ఎలాంటి అవగాహన ఎప్పుడైతే తల్లిదండ్రులుగా మనం ఇంట్లో చెప్పగలుగుతామో అప్పుడు సమాజంలో అమ్మాయిల పట్ల అగాత్యాలు తగ్గుతాయి, ప్రేమ పేరుతో మోసాలు తగ్గుతాయి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.